వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జెండర్ డిస్క్రిమినేషన్ ఈ పదం ప్రతి దగ్గర ఉంటుంది. అది సాఫ్ట్‌వేర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి దగ్గర జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ అనేటట్టు. నిన్న విజయశాంతి గారు మాట్లాడారు. ప్రతి ప్రెస్ మీట్‌లో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. హీరో అనేసరికి హీరో గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. కానీ హీరోయిన్ అనేసరికి నువ్వు అని పాయింట్ ఔట్ చేస్తున్నారు. అంటే ఎందుకు? ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి కదా ఇద్దరిని. హీరో గారు అన్నప్పుడు హీరోయిన్ గారు అనాలి గదా! అలా కాకుండా ఎందుకు నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతున్నారని విజయశాంతి గారు ఈ టాపిక్ లేవనెత్తారు. దీని మీద మీరేమంటారు? జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా ఒక ఆకు ఎక్కువ ఉంటారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అండ్ చాలామంది దాని గురించి చాలా రకాలుగా పోరాటాలు చేశారు. మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ ఇన్ ద ప్రొఫెషనల్ ప్లేసెస్. పర్సనల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను హ్మ్. ప్రొఫెషనల్ ప్లేసెస్ గురించే మాట్లాడుతున్నాను. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు విజయశాంతి గానీ, సమాంత గానీ మాట్లాడుతున్నది ప్రొఫెషనల్ ప్లేసెస్‌లో మాకొక వాల్యూ ఉంటది. మేము ఇప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా అంత ఈజీగా కష్టపడుతున్నాం కదా! హ్మ్. సమంత మాట్లాడింది ఏంటంటే, ఆమె చెప్పింది ఏందంటే, ప్రొఫెషనల్‌గా మేమిప్పుడు హీరోలాగా మేము గూడా కష్టపడే పని చేస్తున్నాము. మరి హీరోకిచ్చే వేతనం మాకెందుకు ఇవ్వట్లేదు? అవును. మాతో డాన్సులేస్తేనే కదా హీరోకి స్పెషాలిటీ వస్తది. హీరోయిన్ లేకుండా సినిమాలు తీయమని చెప్పండి. మేము ఒప్పుకుంటాము. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనం వాళ్ళకివ్వండి. హ్మ్. హీరోయిన్‌తోనే సెపరేట్‌గా సినిమాలు తీయండి. మాకివ్వాల్సిన వేతనం మాకివ్వండి. హీరోలాగా మేము కూడా అంతే కష్టపడి, అంతే ఫైట్‌లు చేసి, అంతే రోజులు మా అందాన్ని కాపాడుకోవడానికి కడుపు కట్టుకొని, అవును. మేము పాపం. ఇంత చేస్తున్నాము. మీరు చెప్పిన బట్టలన్నీ మేమేసుకోవాలి. మీరు చెప్పేవన్నీ మేము జెయ్యాలి. హ్మ్. మాకెందుకు మీరు రెమ్యూనరేషన్ పెంచరు? ఇప్పుడు నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 'శుభం' సినిమాకి ప్రతి ఒక్కరికి నేను ఈక్వల్‌గానే రెమ్యూనరేషన్స్ పే చేశాను. వాళ్ళకెక్కువ, వీళ్ళకి తక్కువ అని నేను పే చేయలేదు. అది చాలా గ్రేట్ గెస్చర్ యాహ్! చెప్పాలంటే. ప్ర ఇద్దరికీ ఈక్వల్‌గా ఇవ్వడం ఈ అనేది అంత చిన్న ఈక్వల్‌గానే విషయం కాదు. పే చేశాను. కావాలంటే నేను చూసుకొని నేను పంపిస్తాను మీకు ఫైల్ అని కూడా సవాల్ చేసింది. దిస్ ఈస్ వాట్ ద చేంజ్ నీడెడ్. హ్మ్. రూ. 1000 హీరోకిస్తున్నప్పుడు రూ. 1000 హీరోయిన్‌కి కూడా ఇవ్వాలి. అంతే. ఎందుకంటే ఇద్దరు మెయిన్ కదా! హ్మ్. ఆ! ఏంటది 180,00,00,000 పారితోషికం తీసుకున్న ఒక హీరో. మరి అదే సినిమాలో హీరోయిన్ ఎండలో నిలబడి హీరో ఎంత కష్టపడతాడు, హీరోయిన్ కూడా గ్లామర్ కాపాడుకోవడానికి తన గ్లామర్ షో అంతా చేసుకుంటున్న హీరోయిన్‌కి ఎందుకు 80,00,00,000 ఇవ్వట్లేదు? హీరోయిన్‌కి ఎందుకు 5,00,00,000 ఇస్తున్నారు? అది చాలా చాలా డిఫరెన్స్. కొంతమందయితే నువ్వు సినిమాలో యాక్ట్ చేయి చాలు, నీకు నేను ఫ్రీగా గూడా చేస్తే చాలు అని చెప్పి తీసుకున్న దాఖలాలు గూడా ఉన్నాయి. అదే హీరోని తీసుకోమని చెప్పండి ఫ్రీగా. ఒక సెలబ్రిటీ స్టేటస్ నుంచి వచ్చిన హీరోని చేయమని చెప్పండి అలాగా. నేను చేయను ఇంకోడిని పెట్టుకో అంటారు. హ్మ్. సో, హీరోస్ హాస్ టు ఆస్క్ హీరోయిన్స్‌కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు నాతో సమానంగా ఇవ్వండి అని. హ్మ్. ఒకప్పుడు ఉండేది. ఎన్టీ రామారావు గారు చేశారిది. ఓకే. శ్రీదేవి గారికి, జయప్రద గారికి, జయసుధ గారికి వీళ్ళకన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన రోజులున్నాయి. హ్మ్. కృష్ణ గారి ప్రొడక్షన్స్‌లో కృష్ణ గారు డబ్బులు లేకుండా వీళ్ళకెక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి పెట్టించుకున్న రోజులున్నాయి. మరి ఇప్పుడు అది ఎందుకు రావట్లేదు? లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఈరోజు జెండర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడింది దేని గురించో తెలుసా అండి? బాబు గారొచ్చారు. బాబొచ్చాడు. హీరో గారొచ్చారు. ఆ! హీరోయిన్ వచ్చిందిలే. నువ్వు ఆడ కూసో. నువ్వు ఏంటి? అంతేగా. ఆ ఈక్వాలిటీ మాకెందుకివ్వరు? మాటలు హ్మ్. మేముంటేనే కదా వాళ్ళుంటారు. ఇప్పుడు మనీ విషయంలోనే కాదు. మాట్లాడే మాటల్లో గూడా ట్రీట్ చేసే దట్ ఈస్ విధానంలో వాట్. కూడా లేదు. కొంతమంది ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద పీపుల్. ఆ కొంతమందిని ఈ జెండర్ డిస్క్రిమినేషన్‌కి చేసి పాల్పడి మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఫీమేల్ వోకల్స్‌గా మాట్లాడారు. ఇప్పుడు దాని మీద చాలామంది స్పందిస్తారు. చాలామంది స్పందించాలి కూడా. హ్మ్. కానీ ఎంతమంది స్పందించిన ప్రొడ్యూసర్‌లు వాళ్ళ రేట్‌ని తగ్గిస్తారా అంటే దానికి హీరోల సహకారం కావాలి. హీరోల సహకారం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే హీరోలొచ్చి అడగాలి. హీరోయిన్ పాత్ర నిడివి ఎంతుంటుంది? హ్మ్. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడెందుకంటే నిడివిని చూడట్లేదు. మాకు క్యారెక్టర్ ఉందా లేదా అని చూస్తున్నారిప్పుడు. ఆ క్యారెక్టర్ నిజంగా జనాల్లోకి వెళ్తదా? గ్లామర్ కోసం, సాంగ్స్ కోసం ఏ హీరోయిన్ చూడట్లా. మాకు కథ కావాలి, మాకు డైలాగులు కావాలి. మేము హీరోకి తగ్గట్టుగానే మేము యాక్ట్ చేస్తాము. హీరోకి తగ్గట్టుగానే మాకు కథలు వాళ్ళు గూడా రాయాలంటున్నారు. ఫైట్‌లు అవి చేస్తున్నారు కదండీ ఆబ్వియస్లీ. పాపం. ఎందుకంటే వాల్యూ లేకుండా ఒక డాల్‌లాగా తీసుకొచ్చి ఆ! పెడితే వాళ్ళెందుకు చేస్తారు? అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ కావాలంటే హీరోయిన్ కూడా కష్టపడాల్సిందే. హీరో పాటు గొడవలు దూకాల్సిందే కదా!
మరి అలాంటప్పుడు హీరోయిన్కి ఎందుకు తక్కువ రెమ్యునరేషన్, హీరోకి ఎందుకు ఎక్కువ రెమ్యునరేషన్? దట్ ఈస్ వాట్ సమంత ఈస్ ఫైరింగ్. మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు వచ్చి మా కడుపు కొడుతున్నావు, నువ్వు ఇలా మాట్లాడితే మాకు డబ్బులు ఉన్న డబ్బులు కూడా ఇవ్వరు, మమ్మల్ని కూడా పెట్టుకోరు, ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళనే పెట్టుకుంటారు అని కొంతమంది హీరోయిన్లు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తోంది, మీరు కూడా ఆమెతో పాటు పోరాడాలి. ఏ హీరోయిన్ మేము సినిమాలు యాక్సెప్ట్ చేయము, హీరోలతో సరిపడని వేతనం మాకు ఇవ్వకపోతే అంటే ఏ హీరోయిన్ అయినా వచ్చి వీళ్ళ వెనకాల మాట్లాడితే హీరోయిన్లకి అప్పుడు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూర్చొని ఒక కమిటీ వేసి దానికి పరిష్కరిస్తారు కదా. మీకు గుర్తుందో లేదో, ప్రియాంక చోప్రా గారు బాలీవుడ్ను వదిలి హాలీవుడ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి టాపిక్ని లేవనెత్తారు. అవును ఆమెకు బాలీవుడ్లో ఉన్నప్పుడు ఇన్కమ్ చాలా అంటే చాలా అవును తక్కువ, కానీ అవును హాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఏదైతే చేశారో ఆ మూవీకి హీరోతో పాటు ఈక్వల్గా ఈమె కూడా హీరోయిన్ కి మనీ ఇచ్చానంట. ఇచ్చారు. అవును ఆమె చాలా గ్రేట్ఫుల్ గానే హ్యాపీగా చెప్పారు. ఫీల్ అయింది, చెప్పారు కూడా. చెప్పారు. సో నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉండి యాక్ట్ చేస్తున్న హీరోయిన్లు అందరూ అన్ని భాషల్లో ఉండే హీరోయిన్లు, ఉమ్, తెలుగునే కాదు అవును. అన్ని భాషల్లో ఉండే హీరోయిన్లు ఇప్పుడు సమంతకి నిలబడి ప్రొటెస్ట్ చేస్తే, మేము చెయ్యం సినిమాలు, మాకు హీరోలు తగ్గట్టుగానే కావాలి అంటే చచ్చినట్టు ఇండస్ట్రీ దిగుతుంది. ఉమ్, చేస్తారంటారా? చేయరు. ఎందుకంటే వాళ్ళకి సినిమా రావడమే గ్రేటు అని అనుకునే లోకంలో ఉన్నారు ఇప్పుడు. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. కానీ మాట్లాడితే నిజంగా మార్పు వస్తుంది ఇండస్ట్రీలో. ముఖ్యంగా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది పోతుంది. నువ్వు అనే కాడ నుంచి మీరు అనే మీరు దగ్గరకు వస్తారు. మేడం మీరు చెప్పండి, మేడం మీరు కూర్చోండి అంటారు. మేడం హీరో గారు వచ్చారు లేవండి అనరు. మేడం సార్ వచ్చారు అని మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు హీరో గారు వచ్చారంటే అందరు లేవాల్సిందే. ఉమ్, ఆ రెస్పెక్ట్ ఫీమేల్ హీరోయిన్కి ఎందుకు ఇవ్వరు? అస్సలు ఉండదు. హీరోయిన్ అస్సలు హీరోయిన్ అదే ఫంక్షన్కి హీరోయిన్ వస్తే హీరో గారు లేచేందుకు హగ్ ఇవ్వరు? హీరోయిన్ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలా? హీరో గారు లేచి వెళ్ళి హగ్ ఇవ్వరా? అక్కడెందుకు ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ చూపిస్తున్నావు? చూడండి చాలా సినిమాల్లో హీరోయిన్ వస్తే ఏ హీరో లేచి అవునవును. షేక్ హ్యాండ్ ఇవ్వడు, హీరోయిన్ వచ్చి అవును. షేక్ హ్యాండ్ ఇస్తుంది. డైరెక్టర్లు కూడా హీరోయిన్ వస్తుందని కూడా లేవరు. అంటే ఎందుకు అంత చీప్గా చూస్తారు? ఇట్స్ నాట్ అబౌట్ ద చీప్, ఇట్స్ అబౌట్ వాళ్ళు ఇంతవరకే వాళ్ళది, ఇది వాళ్ళకి దీనికి సంబంధించింది కాదు. ఈవెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఫేస్ చేశారు. రైట్ ఇప్పుడు పెద్ద హీరోయిన్స్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు పాపం. మరి ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏమై ఉంటుంది? జెండర్ డిస్క్రిమినేషన్కి సొల్యూషన్ ఎప్పుడు ఉండదండి. మన మైండ్ సెట్లు మారితేనే సొల్యూషన్ వస్తుంది. మనం ఎంత గొంతు దించుకొని ఇది విజయశాంతి గారు కానీ, సమంత కానీ, ఝాన్సీ గారు కానీ, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మన మైండ్ సెట్లు మారాలి. హీరోలు దిగరాలి. నేను మొన్న కూడా మాట్లాడాను అది, ప్రొడ్యూసర్లు ఎందుకు హీరోలకు అంతంత రెమ్యునరేషన్లు ఇస్తున్నారు? ప్రొడ్యూసర్లు ఒకవేళ హీరో రెమ్యునరేషన్ తీసేసుకుంటాడు, సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ నష్టపోవాల్సిందే కదా అంటే ఉమ్, హీరోలు డెసిషన్ తీసుకోవాలి. ఒకప్పుడు 10 లక్షలకి 20 లక్షల సినిమాలు చేయలే, ఇప్పుడు కదా. 78 కోట్లు 100 కోట్లు ఎందుకు 100 నీకు? కోట్లు 150 కోట్లు ఇప్పుడు నీకు నీ మరీ అంత. రెమ్యునరేషన్ 5 కోట్లు తీసుకున్నా కూడా నువ్వు హ్యాపీగానే ఉంటావుగా, కడుపుకి అన్నం తింటావుగా, 4,000 లోపలికి పోతాయిగా. ఎందుకే 78 కోట్లు 80 కోట్లు? 78 కోట్లు 80 కోట్లు ఇచ్చే సీన్లు నువ్వు చేస్తున్నావు దాంట్లో. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. చాలా మంది ఏమంటున్నారంటే హీరోయిన్ ఫేస్ చూసి సినిమాకి రావట్లేదు. హీరోకి మార్కెట్ ఉంది, హీరోకి ఆ డబ్బులన్నీ తెచ్చే టాలెంట్ ఉంది, కాబట్టి హీరో మీదే అంత డబ్బులు పెడతాం. హీరోయిన్ ఫేస్ చూసి మరి సినిమాలకు వచ్చే పెట్టకండి రోజులు హీరోయిన్, చాలా తక్కువ. హీరోయిన్నే పెట్టకండి, సినిమాలను వదిలే హీరోతో పెట్టండి, సినిమా తీయండి. ఆబ్వియస్లీ కదా, గ్లామర్ ఎందుకు మీకు సినిమాలో అయితే? హీరోయిన్ ఉండాలి ఖచ్చితంగా. ఉంటే హీరోయిన్స్ కూడా ఇప్పుడు క్యారెక్టర్స్ని ఎంచుకొని చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి ఆ బలమైన క్యారెక్టర్ పడాలి అని అనుకుంటున్నారు కాబట్టి సినిమాలో హీరోయిన్స్ కూడా వేతనం పెంచండి, హీరోలతో పాటు సమానంగా ఇవ్వండి ఉమ్, అని పోరాడుతున్నారు. ఆ పోరాడుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఎప్పుడు ప్రొడ్యూసర్లు ఓకే అన్నా కూడా హీరోలు ఓకే అనరు. అంటే ఉమ్. నాతో ఈక్వలా అని మనసులో అంటే ఉంటుంది. మేల్ ఈగో ఖచ్చితంగా అనుకోవచ్చు. మేలీగో ఉంటుంది. ఆ మేలీగోని ఎప్పుడైతే పోతుందో, అందుకే చెప్పాను ఇందాక, వాళ్ళ మైండ్ సెట్ మారితేనే ఆ మేలీగో పోతుంది. అది పోయినంత కాలం ఇలాగే ఉంటుంది. నాట్ ఓన్లీ హీరోయిన్స్, టెక్నీషియన్స్ ఎవరైనా అదే, కావచ్చు, దట్ ఈస్ వాట్, సింగర్స్ కావచ్చు, ఎవరైనా ఇంకెవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఆ దట్ ఈస్ ఈక్వాలిటీ వాట్ అనేది ఆమె ఉండాలి. చెప్పేది. ఆ పనిచేసే టెక్నికల్ టీంతో సహా 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా సమాన వేతనం ఇవ్వండి. ఎత్తు పలాలు చూడకండి, ఉమ్, ఆడ మొగ చూడకండి. మీకు అంత బడ్జెట్ లేకపోతే అంతే. ముందే చెప్పేయండి. ఉమ్,
ఇది ఆ అమ్మాయి కోరుకునేది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈక్వల్ అన్నారు కదా అని పని చేయకుండా ఇమ్మని ఎవరికీ అనట్లేదు. పని చేస్తే ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి అలా ఈక్వల్‌గా పని చేస్తున్నట్లయితే ఇద్దరికి ఈక్వల్‌గా ఇవ్వండి. అది ప్రతి ఒక్కరు కోరుకునేది. ఖచ్చితంగా. కానీ ఇక్కడ చాలా మంది ఏమంటున్నారు? వాళ్ళకి మనం ఇచ్చేదేంది అని ఒక ఏంటి అన్న పొగరులు లెక్కలో ఉంటది. మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా. సో, అది ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుందో, ఈ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. సో, ఇలాంటి దానికి ఇప్పుడు సమంత అండ్ విజయశాంతి పోరాడడం అనేది చాలా బావుంది. హ్మ్. సో, మార్పు రావాలి. మార్పొస్తే, ఇంకొన్ని చేంజెస్ వస్తే ఇండస్ట్రీ బావుంటుంది. మనకు ఆనందంగా ఉంటుంది. అవును. ఇలాంటి రూమర్స్ అనేవి వినం. హ్మ్. అని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.